మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యాపారవేత్త చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కానే కాదు, ప్రభుత్వాన్ని కాదు తను నడుపుతుంది, ఒక కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నాడు. కారణం డబ్బు సంపాదన, ధనార్జన. దేనిలైనా లంచం కొడితేనే మంచం ఎక్కేది, ఇంకా సమస్య లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, మన లేదు, తన లేదు. మనోళ్ళు చాలా మంది పొరపాటు పడి తెలుగుదేశం వాళ్ళ కొంతమందికి ఇచ్చారు అని అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన సూట్ కేసు కొట్టు ఉద్యోగం పట్టే స్కీమ్ ఈ రాష్ట్రంలో సింపుల్ స్కీమ్. క్యాష్ రాజేష్ లోకేష్. రాజేష్ ఎవరో తెలుసా? ఎవ్వరికి తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నిటిని నడిపేది ఆ రాజేష్ అనే వ్యక్తే. ఈ సూట్ కేసుల్ని ఆ లోకేష్ గారి దాకా డెలివరీ చేసేటటువంటి వ్యక్తి. అనుకున్నారు ఈ మధ్య రాజ్యసభ వస్తుంది, లేదా ఇంకొక సభ వస్తుంది, ఇంకొక సభ వస్తుంది అని కూడా అనుకున్నారు. మీరు చూసిన వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలా, ఎందుకంటే కష్టపడ్డవాడికి ఫలితం ఉండదు. తెలుగుదేశం పార్టీలో కూడా వర్ల రామయ్య నేను ప్రతిసారి చూస్తా ఉంటా, రాజ్యసభ సీట్లు వచ్చినప్పుడల్లా ముందు వరుసలో ఉంటాడు, సీట్లు అయిపోయేటప్పటికి వెనక వరుసలో ఉంటాడు. ఎట్లా దాన్ని మింగిల్ చేసుకోగలుగుతున్నాడు ఆ పెద్ద మనిషి కూడా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు మొన్న రాజ్యసభ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? అంతా ఈ బ్యాచే, సూట్ కేసు బ్యాచే. రమేష్ అనే వ్యక్తి ఆ స్థలాలు అవన్నీ కబ్జాలు, వీళ్ళ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి ఎవరైతే ఆ స్థలాలు ఇచ్చారో వాళ్ళకి రాజ్యసభ వచ్చింది మొన్న. సానా సతీష్ అంట ఇంకొక ఆయన, మీరు రాజకీయాల్లో చూసుండరు. సానా సతీష్లు, లింగంనేని రమేష్లు, రాజేష్లు, వీళ్ళందరూ ఎవరు? సూట్ కేసులు. వీళ్ళంతా సూట్ కేసులు. సేమ్ టు సేమ్ స్కీమ్ ని డిఎస్సిలో కూడా తూచా తప్పకుండా, డబ్బు మంత్రాన్ని మరవకుండా డిఎస్సి ఉద్యోగాల పేరుతోటి డబ్బుల దందా చేసింది కూటమి ప్రభుత్వం. ఇది పెద్ద స్కామ్, ఖచ్చితంగా దీన్ని నిలబడాలి. అతి పెద్ద స్కామ్ ఇది. ఉద్యోగం పేరుతోటి నిరుద్యోగులను మోసం చేసి 15 లక్షలు 20 లక్షలు కొడితే ఉద్యోగం వచ్చింది. ఎందుకు ఈ మాట అంటున్నాం? జీవో నంబర్ 74 ఉంది, 2% జాతీయ క్రీడా మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి ఒక జీవో ఉంది. 2% మాత్రమే ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోటా. అవి కూడా ఎట్లాగా? ఆ స్పోర్ట్స్ కోటా అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా ప్యాక్ ఆర్డర్లు